బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేతలు రాజకీయ విమర్శలతో రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. నూతన రాష్ట్ర అధ్యక్షుడు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ఆయన. బీసీలకు 42% రిజర్వేషన్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అడ్లూరి స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని ఆగస్టు 6, 7 తేదీల్లో ముఖ్యమంత్రి నేతృత్వంలో ఢిల్లీ వెళ్లి 100% బీసీలకు సంబంధించిన కులగణన చట్టాన్ని అమలు చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఇక జగిత్యాల జిల్లా వెల్గటూరులో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. ఆ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, పార్టీ పరంగా రాహుల్ గాంధీ గారు భారతదేశంలో కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్రలో భాగంగా ఎంతమంది అయితే ఎవరికైతే ప్రజలకు ఎంతైతే హక్కు ఉంటుందో అంత వాళ్ళకు జిస్కా హిస్సాదారి ఉస్కా భాగ్యదారి, ఎవరికైతే ఇంత ఇష్టం ఉంటుందో అంత వాళ్ళకి అంత హక్కు ఉండాలని చెప్పి ఏదైతే నినాదం ఉందో ఆ నినాదాన్ని అమలు పరిచే సందర్భంలో పూట ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు 42% కులగణన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరు ఊహించని విధంగా ప్రతి గ్రామ స్థాయి ఉద్యోగస్తులు మొదలు పెడితే మండల స్థాయి ఉద్యోగస్తులతో కులగణన చేపించి 42% ఈ రాష్ట్రంలో బీసీలకు కులగణన చేసే విధంగా చట్టాన్ని చేయాలని కేంద్ర ప్రభుత్వం పంపిస్తే ఆ నిర్ణయం లోపల ఆ కేంద్ర ప్రభుత్వం సందర్భంలో కూడా కేంద్రం కూడా దిగొచ్చి వాళ్ళు కూడా పార్లమెంట్లో ప్రకటించాలని